నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెనుకొండలో చంద్రబాబు వ్యాఖ్యలపై అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఫైర్. వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తా, వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే సీఎం వైఎస్ జగన్. వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ. ఎల్విన్పేట పోలీసు ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కవాతు. అమ్మకు అన్నం పెట్టనుడు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడట. అధికారం ఉంటే ఒక రకంగా, సీఎం కుర్చీ దిగిపోతే మరో రకంగా మాట్లాడడం చంద్రబాబు నైజం. 14 ఏళ్ల సీఎం, 40 ఏళ్ల రాజకీయ జీవితం అంత కుట్రలు, కుతంత్రాలే. పెనుకొండలో చంద్రబాబు వ్యాఖ్యలపై అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఫైర్. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు పెనుగొండలో, ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పెనుగొండ దగ్గర. ఆయన మాటలు తీరు చూస్తుంటే ఎట్లుందంటే, అమ్మకు అన్నం పెట్టలేడు పిన్నమ్మకు వచ్చేసి బంగారు గాజులు తొడిగిస్తాము చేపిస్తాం అన్నట్లుగా అతను అన్ని మాటలు తొడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ముఖ్యమంత్రి నుంచి పీఠం దిగిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో ఒక రకంగా మాట్లాడేది అతని నైజం. అతను ఈరోజే కాదు, అతని రాజకీయ ఒరవడే అటువంటిగా కొనసాగుతూనే ఉంటుంది. పెద్ద పచ్చి అవకాశవాది. సంక్షేమం అందిస్తే శ్రీలంక అవుతుందంటాడు, ఎక్కడ కానీ సంక్షేమం అందించాడు. రైతాంగానికి రుణాలు అప్పులన్నీ కూడా రద్దు చేస్తామని తర్వాత కూడా ఎక్కడ కానీ చేయలేని వాడు. డాక్రా సంఘాలకి అన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కడకి ఎన్నికల సమయంలో పసుపు కుంకుమతో 10,000 రూపాయలతో కూడా సర్ది అవన్నీ కూడా డీఫంక్ అయ్యేటట్లు కూడా చేసిన ఘనత, కీర్తి, అతనికి ఘనకీర్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఆ రోజున్నే వారి యొక్క మిత్రపక్షాలు పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీ కావచ్చు, లేకుంటే బీజేపీ పార్టీకే దక్కుతాను. అసలు నేను ఇప్పుడు చెప్తాను, ముఖ్యమంత్రిగా నీకు 14 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటే నీవు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పుకుంటే నీవు, నీ కుట్రలు కుతంత్రాలతోనే రాజకీయ జీవితం అంతా కూడా గడిచిపోయింది. 40-42 సంవత్సరాలు. ఎప్పుడైనా కానీ ఒక సంక్షేమ కార్యక్రమం, ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రజల దగ్గరికి పోయి ఒక సంక్షేమ పథకం నువ్వు ఇచ్చినప్పుడు చేసినామని చెప్పేసి ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం, వైజాగ్ నుంచి పరిపాలన కొనసాగిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మళ్లీ గెలిచి విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని మాట ఇస్తే మడమ తిప్పనని, పరిపాలన రాజధాని విశాఖపట్నం అని మరోసారి సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని, విశాఖ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అమర్నాథ్, బోస్తా సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్, అడిషనల్ కమిషనర్ ఫకీరప్ప, ఇతర తదితరులు పాల్గొన్నారు. So what exactly does Vision Vizag, Vision Visakha mean? Until and unless we think in those terms, until and unless we have passion for this particular place, for this particular city, this vision can never be visualized, can never be obtained, can never be realized. A lot of people, in fact, when I speak of these words, when I say, the first thing what anybody should be doing is to come and stay here as the Chief Minister. If I were to say this, unfortunately we have an opposition in the state, and we also have a lot of vested interests and also a negative media with vested interests who support the opposition. I think many of you also are aware of it, that they make such a hue and cry that, in fact, that we shifting over to Vizag, they try to make an issue out of it, saying that somebody is coming to Vizag because they want to grab the lands here, they want to do that, they want to do that, and these kind of stories shamelessly are written, shamelessly are projected, and all for what? So they don't want the Chief Minister to come here.
They go to the court cases are filed. All for what? They don't want chief ministers to come here. Now why? Because if the chief minister comes here, this area will grow. Because there's ownership which is going to come for this area. There will be a christening of the city as executive capital. So they don't want the chief minister to come here because they have vested interests elsewhere. They bought land before the capital could be announced elsewhere. Thousands of acres in private hands, Benami lands. And they're all scared. The moment this becomes the executive capital, the land rates there would further plunge. And because of this vested interest, today Vizag has taken the beating. So going forward, I'm here to assure everybody here that there would be changes, because this is inevitable. If one were to compete with Hyderabad, compete with Chennai, compete with Bangalore, it's very important that Vizag becomes the economic. పల్నాడు జిల్లా వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున ఎమ్మెల్యే సభ్యత్వ సంస్కారంతో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడటం నేర్చుకోవాలని, లేకుంటే మీరు ఒక మాట మాట్లాడితే మేము 4 సార్లు మాట్లాడతామని హితవు పలికారు. రైతును చెప్పుతో కొట్టబోయింది కాక చీకు తీసుకుని పడవబోయాడని, అతనిపై తప్పుడు కేసు నమోదు చేయించలేదని ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. వరికపుడిసెల ప్రాజెక్టుకు అనుమతులు ముమ్మాటికి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కృష్ణ అని అన్నారు. కృషి అన్నారు. పార్లమెంట్ లో మాట్లాడి టైగర్ ఫారెస్ట్ కు ప్రభుత్వంతో పని అనుమతులు తెచ్చారన్నారు. అవినీతి మరక లేకుండా 3,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో ఎంపీ అభివృద్ధి చేశాడన్నారు. డిగ్రీ కళాశాలకు వెళ్లే దారులు అండర్ ప్రాసెస్ మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులేనని, అభివృద్ధికి మున్సిపల్ నిధులు ఏమీ ఉపయోగించలేదని కమిషనర్ చెప్పారని తెలిపారు. అండర్ ప్రాసెస్ నిర్మాణ సమయంలో అక్కడ తీసిన మట్టిని ఎక్కడకు తరలించారో తెలపాలని మక్కెన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు సవివరంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను సూటిగా వినుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నిస్తామన్నా, మాట్లాడేటప్పుడు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడు, సభ్యతగా మాట్లాడు, సంస్కారంతో మాట్లాడు. వరికపూడిసెల ప్రాజెక్టు అది టైగర్ రిజర్వాయర్ ఫారెస్ట్. దానికి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అది కేవలం కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. దాని బాధ్యతగా శ్రీకృష్ణదేవరాయలు గారు 1-4 పర్యాయాలు పార్లమెంట్లో మాట్లాడి ఆ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఆయన దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. దాన్నే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉదహరించారు. దీనికి కూడా అంత అక్కసు ఎందుకు? అదేవిధంగా అండర్ పాస్ గురించి మాట్లాడతారు ఎటగరపాడు దగ్గర. కొంచెమన్నా కొద్దిగా తెలుసుకోవయ్యా. అది కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొచ్చింది రైల్వే ఎంపీ గారు. దానికి 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 40% నిధులు మున్సిపాలిటీ ఇచ్చిందని చెబుతారు. నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడిగా, అసలు మీకేమైనా సంబంధం? మాకేం సంబంధం అండి? అది మా మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మున్సిపాలిటీలో ఏం జరిగేది కూడా నీకు తెలియదా? మరి అంత అజ్ఞానంగా మాట్లాడితే ఎట్లా? ఊరక పైన వేస్తే ఎట్లా? నువ్వు చేసేది ఏంటి? అది ఖచ్చితంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి చొరవతో ఆయన కష్టపడితేనే అది వచ్చినటువంటి అండర్ పాస్. దాన్ని పూర్తి చేయటం జరిగింది. ఆ అండర్ పాస్ పూర్తి చేసేటప్పుడు వచ్చేటటువంటి మట్టిని కూడా ఆ పక్కన ఎక్కడ పోసుకున్నారు, ఎక్కడ బిల్లులు తీసుకున్నారు అందరికీ తెలుసు. దాన్ని కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ఎంత బుక్ చేశారు,
ఈ అండర్ పాస్లో ఉన్నటువంటి మట్టిని ఎక్కడ తోలారు, ఏ విధంగా చేశారని. అదేవిధంగా మెడికల్ కాలేజీ గురించి చెప్పారు ఇందాక. అసలు మెడికల్ కాలేజీ మొట్టమొదటి ప్రసంగం పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు ప్రాంతంలో మాచర్ల నుంచి, వినుకొండ నుంచి, అక్కడ గురజాల నుంచి ఎక్కడ ఏదన్నా చిన్న యాక్సిడెంట్ జరిగిన గుంటూరుకి వెళ్ళాలంటే 140 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని ఆయన మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయన చెప్పారు. అదృష్టం కొంది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చింది. ఆ 3లో ఒకటి నర్సాపేట వస్తే, నర్సాపేట హెడ్ క్వార్టర్లో మెడికల్ సదుపాయాలు ఉన్న ఒక ఆలోచనతో మాచర్ల, గురజాల, వినుకొండ, కారంపూడి ఈ ప్రాంతానికి అవసరమని పట్టుబట్టి గురజాలలో సెంటర్ హెడ్ క్వార్టర్గా చేసి దాన్ని శాంక్షన్ చేయించినటువంటి వాస్తవాన్ని అదిగో నువ్వు మర్చిపోతే ఎట్లా? ఇవన్నీ వాస్తవాలు. ఆ తదుపరి నిన్న మాట్లాడతా పార్టీని మోసం చేసిపోయారు అంటాడండి. శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీని మోసం చేసిపోవాలా? పార్టీ మారేటప్పుడు కూడా ఆయన చక్కగా వివరించాడు. 3,000 కోట్ల రూపాయల నిధులు నేను తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం ద్వారా. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు అందులో, ల్యాండ్ ఎక్విజిషన్తో సహా. అదేవిధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ వచ్చింది, వరికపురుషాలు పూర్తి చేయాలా. ఇవన్నీ అవ్వాలంటే నేను మరలా పార్లమెంటు సభ్యుడిగా ఉండాలని ఆయన పట్టుబడితే, నీకిక్కడ సీట్ ఇవ్వడానికి లేదు, నువ్వు గుంటూరు వెళ్ళు, విజయవాడ వెళ్ళు అని ఆయన ఏదిస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో వీటన్నిటిని పూర్తి చేసేదానికి మీరు మెడబెట్టి నెడితే ఆయన బయటకు వస్తే, ఈయన చేసినటువంటి కృషిని, ఈయన పట్టుదలని, యువకుడైనటువంటి ఇతను నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో అవినీతి మరకలేనటువంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు, నీ అయ్యా ఏమయ్యా? సంస్కారంతో మాట్లాడితే గౌరవం ఉంటుంది. రెండోది, ఆ రైతు విషయంలో ఆ రోజున నా ముందు శ్రీకృష్ణదేవరాయలు గారు, చుండూరు గారు, అనిల్ అందరి ముందు జరిగింది ఏంది? పత్రికా విలేకరుల ముందు కూడా ఏం జరిగిందా ఆ రోజు ఆ రైతు ఏమడిగాడు? మాకు ఆన్లైన్ కాలేదు, రైతు భరోసా కేంద్రాలలో ఎవరు నమోదు చేయాలా, దీనికి బాధ్యులు ఎవరని అడిగారు. దానికి నువ్వు చేసిన పని ఏంటి? అయితే ఇంత దాంట్లో కూడా నేటి కాలానికి ఒక సంతోషం ఏంటంటే, చెప్పు తీసుకుని కొడతా కొడక అని ఒప్పుకున్నాడయ్యా. దీన్ని మాత్రం అభినందిస్తున్నా. ఎందుకంటే నేటి కాలానికి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత బయటపడ్డాడు. అతని మీద చెప్పు తీసుకొని వెళ్ళి అతను కొట్టి కృష్ణదేవరాయలు గారు పట్టుకుంటే, నువ్వు ప్రమాణం చేస్తావు అంటే ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం. నువ్వు చెప్పుతూ అతని మీదకి వెళ్ళిన మాట వాస్తవం. పైగా చీకు తీసుకొని అతను పొడవబోయినట్టు. నీ గన్మెన్ని రైతు నరేంద్ర చీకు తీసుకొని పొడవబోయాడా? రా ప్రమాణం చేద్దాం. 100 మంది చేత ప్రమాణం చేయిస్తా నేను, నీ ఊరోళ్ళ చేతనే. అతను చీకు తీసుకొని పొడవబోయాడా? చీకు ఎక్కడ ఉంది? ఒడ్లు ఎక్కడ ఉన్నాయి? 15 రోజులు 307 వేసి జైల్లో పెట్టించిన మాట వాస్తవా కాదా? ఎందుకు ఇంత అబద్ధవాడుతావు ఈ వయసులో? ఆ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈ విధంగా చేసినటువంటి తప్పుల్ని దానికి సమర్థించుకోలేక నిజాలు బయటకు వస్తూ ఉంటే ఈ విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది ఎంతవరకు సంస్కారం నీకు? ఇక నుంచైనా వయసులో పెద్దవాడివి, శాసనసభ్యుడిగా ఉన్నావు, మర్యాదగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 15 సంవత్సరాలు ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు గుండి 40 సంవత్సరాలు శాసన. తెలంగాణలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పటాన్ చెరువులో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. మోదీ అభివృద్ధిపై కీలక విషయాలు ప్రసంగించారు. మోదీ గ్యారంటీ అంటే మోదీ ఏం చెబితే అది చేసి చూపిస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. విదేశాల్లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకు తాను గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్ ను ప్రపంచ దేశాల్లో సరికొత్త శిఖరాలకు చేర్చాలన్నారు. ప్రపంచానికి భారత్ ఒక ఆశా కిరణంగా ఉందన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో కొత్త అధ్యయనం లిఖించామన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370 అమలు చేసి చూపించామన్నారు. साथियों, मोदी तेलंगाना के विकास के लिए
कोई कसर नहीं छोड़ेगा और ये मैं आपको गारंटी देता हूं। लेकिन मैं एक बात से आपको आगाह भी कराना चाहता हूं। तेलंगाना में बीआरएस सरकार के घोटालों से परेशान होकर तेलंगाना के लोगों ने कांग्रेस को मौका दे दिया। आप जानते ही हैं कि बीआरएस हो या कांग्रेस, दोनों एक जैसी ही पार्टियां हैं, एक ही सिक्के की दो बाजू हैं। बीआरएस कांग्रेस में गठबंधन है कि नहीं है वो तो तेलंगाना वाले बताएंगे, लेकिन दुनिया को ये पता है कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है। घोटाला बंधन है उनका। गठबंधन यहां की जनता जानती है, घोटाला बंधन सारी दुनिया जानती है। घोटाला बंधन यानी तेलंगाना की लूट में दोनों एक दूसरे को कवर फायर देते हैं, कवर फायर। आप देखिए, बीआरएस के लोगों ने कालेश्वरम घोटाला करके किसानों से करोड़ों रुपए लूटे। लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? लेकिन अब कांग्रेस क्या कर रही है भाई? चुप बैठी है। ये लोग बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं, ऊपर से फाइलें खोज खोज करके दबा रहे हैं, क्योंकि इन्हें लगता है कि इनके भी कई लोग बीआरएस के साथ घोटाले में शामिल है। इन्हें डर है कि इनकी सरकार में जो खेल चल रहा है कहीं वो खुलकर सामने ना आ जाए। कांग्रेस पार्टी ने तेलंगाना को अपना नया एटीएम बना लिया है, लेकिन मैं इन्हें कहना चाहता हूं, एक दूसरे को कवर फायर देकर ये खेल बहुत दिनों तक नहीं चलेगा, क्योंकि मोदी सरकार में सर्जिकल स्ट्राइक भी होती है और एयर स्ट्राइक भी होती है। लेकिन इसके लिए मुझे आपका भरपूर आशीर्वाद चाहिए। आशीर्वाद मिलेगा ना? भरपूर मिलेगा ना? जी भर के मिलेगा ना? दिल खोल के मिलेगा ना? और इसीलिए तो तेलंगाना का हर इंसान कह रहा है, हर मतदाता कह रहा है, अब की बार 400 पार, अब की बार नागलो वंदलो दाटाली, नागलो वंदलो दाटाली, बीजेपी की ఓటు వేయాలి। పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో రానున్న ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఆర్పీఎఫ్ పలకాలతో ఎల్విన్పేట నుండి గుమ్మలక్ష్మీపురం కళ్యాణ మండపం వరకు ఎల్విన్పేట పోలీస్ పాలకొండ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో రానున్న సార్వత్ర ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్ర బలగాలను ఉపయోగించడం జరుగుతుంది। ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న సార్వత్ర ఎన్నికలలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రతి గ్రామంలో కవాతు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అంతేకాక గ్రామంలో ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రశ్నలకు తాపు లేకుండా కొందరిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరుగుతుందని, ప్రజలు రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని గుమ్మలక్ష్మీపురం
కురుపాం మండలాలలో ఉన్న గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. పాపా సైడ్ లేమ్మా, నందనా సైడ్ రా. आगे फट आगे एक साल ఓకేనా. ఈరోజు గౌరవనీయులు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు రానున్న జనరల్ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని మన ఎలుగుంపేటకి సంబంధించి కేంద్ర బలగాలు కూడా ఆర్పీఎఫ్ సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న జనరల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ముందుగా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించాం. దాంట్లో ముందుగా కేంద్ర బలగాలతో వారి యొక్క ఎక్విప్మెంట్తో గ్రామంలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కవాతు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న ఎలక్షన్లో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుటకు, గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ నిర్వహించడమే ఈ యొక్క మా కవాతు ఉద్దేశం. దానిలో భాగంగా కేంద్ర బలగాలను కూడా ఉపయోగిస్తూ ఎలక్షన్లు శాంతియుతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెనుకొండలో చంద్రబాబు వ్యాఖ్యలపై అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఫైర్. వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తా, వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే, సీఎం వైఎస్ జగన్. వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ. ఎల్విన్పేట పోలీసు ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కవాతు.